కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుంది. వ్యాపారరీత్యా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రమోషన్స్ కానీ పేరు ప్రఖ్యాతలు కానీ లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే దశగా ఉంటుంది. ఎప్పటి నుంచో సొంతింటి కళ నెరవేరాలన్న మీ ఆశయం ఏదైతే ఉందో నెరవేరుతుంది. చక్కగా పిల్లలకి రావాల్సిన బెనిఫిట్స్, ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేవింగ్స్ రూపేణ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వారి చదువు కోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వారు కూడా మీ అడుగుజాడలో నడిచే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనం ఒక మాట్లాడితే అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వక్రించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు చక్కగా మాట్లాడినా కూడా ఆ తప్పుగా మాట్లాడారు అనే భావన ఉంటుంది. కాబట్టి నిదానంగా మాట్లాడండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా సరే అవి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, తొలగిపోతాయి. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, వచ్చిన ధనాన్ని సాధ్యమైనంత వరకు అప్పులు ఇచ్చి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన వారం కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పాల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న స్థాయి ఉద్యోగస్తుల నుంచి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్లు కావచ్చు, ఏదైనా ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గత వారం కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. అష్టమంలో రాహు ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్టే దానికి కట్టుబడి ఉండడం. మీరు అలాగే ఉంటారు, కానీ ఒక్కొక్కసారి 10 మంది చెప్పారని ఆ నిర్ణయానికి మనం ఫాలో అవుదాం, మన నిర్ణయం పక్కన పెడదాం అని ఉంటుంది. అయితే ఎవరు ఎన్ని చెప్పినా నిర్ణయాల మట్టుకి మీది అయి ఉండాలి. మీ నిర్ణయం వల్ల 10 మంది ఆధారపడడం కావచ్చు, లేదంటే శుభకార్యం కావచ్చు, ఏదైనా కానీ మంచి జరుగుతుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని మట్టుకి మీరు డెసిషన్ అయ్యి ఉండాలి. అది ఇంట్లో ఏ కార్యక్రమం కావచ్చు, పిల్లల విద్యా విషయాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఏదైనా సరే ఏమైనా చేద్దాము అంటే మీకు 1-2 సార్లు ఆలోచించి మీరు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. నలుగురిలోనూ మెచ్చుకోలుగా ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళ నుంచి పొగడ్తలు తెచ్చుకోగలుగుతారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడడం ఇప్పటికి కొంతవరకు మనకి మనశ్శాంతి కలిగిందన్న భావన ఏర్పడుతుంది. భాగ్యంలో శని బలంగానే ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు ఏదైతే ఉందో అవి కొలిక్కి వస్తాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమాధిపతి భాగ్యాధిపతి గురువు 1000లో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది, కానీ ఖర్చుల మటుకి అదుపులో ఉండవు. ఖర్చుల విషయంలో సాధ్యమైనంత వరకు మీరు ఖర్చు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. లేకపోతే కాస్త అప్పులు పాలయ్యే అవకాశం లేకపోలేదు. ఈ విషయం మటుకి గట్టిగా గ్రహించి మెలగడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద పెట్టుకున్నప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు లైట్ కలర్స్, ప్లెయిన్ షర్ట్స్ వేయడం చెప్పదగినది. దానివల్ల కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. One stop for all puja needs.